ఈరోజు మా మమ్మీ డాడీ మాకు సర్ప్రైజ్గా ఫ్రెండ్ టాయ్ అని తెచ్చారు. ఫ్రెండ్స్ టాయ్ చూడండి ఎంత పెద్దదో. ఇది చూస్తుంటే మాకు ఎప్పుడెప్పుడు తీయాలా ఎప్పుడెప్పుడు ఆడకాలా అనిపిస్తుంది. దీంట్లో టోటల్ 754 పీసెస్ ఉంటాయి అన్నమాట. బ్యాక్ సైడ్ దీన్ని ఇప్పుడు నేను మా తమ్ముడు ఈశ్వర్ చేస్తున్నాము. ఓపెన్ చేస్తాను. చాలా పెద్ద బాక్స్ ఇచ్చారు. ఇచ్చాడండి. దీంట్లో ఎలా సెట్ చేసుకోవాలని 2 బుక్స్ ఇచ్చారు. దీంట్లో మొత్తం ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అని, ఎలా పెట్టుకోవాలి మొత్తం టోటల్ ఇలా. మాకు స్టిక్కర్స్ కూడా వచ్చాయి. ఇలా స్టిక్కర్స్ వచ్చాయి. ఈ హౌస్ చేసిన తర్వాత ఎక్కడన్నా స్టిక్కర్స్ ఇలా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలాగా ఇది ఇంకో బుక్ అన్నమాట. ఇది ఫస్ట్ చేయండి. అది ఫస్ట్. ఇప్పుడు ఓపెన్ చేస్తాను. వావ్ చూడండి ఎన్ని షేడ్స్. ఇది బేస్మెంట్ కనుకుంటా. ఇది ట్రీస్ కనుకుంటా. ఈ ట్రీస్ ఈ పైన ఇవి ఇవి వచ్చి ఇవి అనుకుంటా. ఇవి మొత్తం ఇది కింద బేస్మెంట్స్, పైన కింద మొత్తం బేస్మెంట్ ఇచ్చారు. చూడండి ఇక్కడ స్లైడ్ కూడా ఇచ్చారు మాకు. స్లైడ్ ఇక్కడ ఉన్న స్లైడ్. వావ్ ఇక్కడ మాకు ఇవన్నీ ఎల్లో కలర్ సెట్స్ వచ్చాయి. చూడండి ఎన్ని సెట్స్. వెరీ బిగ్. చూడండి ఈ బొమ్మలు చూడండి. టాయ్స్ అన్ని మనం పెట్టుకోవాలి. ఈ టాయ్స్ వీళ్ళు ముగ్గురు అనమాట. ఇక్కడ వీళ్ళ పేరులు వీళ్ళు ఉన్నాయి కదా, వీళ్ళు అనమాట. నాకైతే ఇవన్నీ చూస్తుంటే చాలా యాంగ్జైటింగ్గా ఉంది. ఈషా నీకు ఎలా ఉంది? నాకు ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది. ఎప్పుడెప్పుడు తీయాలా అనిపిస్తుంది. ఓకే ఇప్పుడు అంటే తీద్దాం. ఫస్ట్ బేసిన్ నువ్వు కూడా కొట్టు. ఇప్పుడు నేను ట్రీస్కి సంబంధించి చూస్తున్నాను. ఇది బేస్మెంట్ ఉందా? ఇది కొంచెం చాలా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమేమి ఇస్తారో అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇదిగోండి ఇవి కానీ ఇవి ఆల్. ఫైనల్గా హౌస్ రెడీ చేస్తాము. బాగుంది కదా? చూడండి ఇది సేమ్గానే ఉన్నాయి కదా. అవి 2 సేమ్గా ఉన్నాయి కదా చూడండి. మేము ఈ బుక్స్లో ఇచ్చిన ప్రాసెస్ ప్రకారం
చేసాము హౌస్. ఇంకోండి ఇలా ఉంది. ఇదిగోండి ఇది బేస్మెంట్ లాగా. ఇదిగోండి ఇలా ఎలా చేసుకోవాలి హౌస్ మొత్తం ప్రాసెస్ ఉందన్నమాట దీంట్లో. దీంట్లో మొత్తం 101 స్టెప్స్ ఉన్నాయి. ఇంకొంచెం 102 ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇది హౌస్ అయిపోయినాక ట్రీ ఎలా చేసుకోవాలి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చేశాను కదా అలాగే, ఇక్కడ చేశాను కదా ట్రీ అలాగే చేశారు. ఆ ట్రీ ప్రాసెస్ అంతా దీంట్లో ఉంది. ఇలా టోటల్ 199 స్టెప్స్ ప్రాసెస్ అయిపోయింది అన్నమాట. ఇలా ఉన్న 191 స్టెప్స్ మొత్తం కంప్లీట్ చేస్తే మాకు మా అవుట్పుట్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. ఇది ఎంట్రన్స్, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అన్నమాట. తర్వాత ఇక్కడ కిచెన్, దీంట్లో ఫుడ్ ఐటమ్స్ కూడా ఇచ్చారు మాకు. ఇదిగోండి స్ట్రాబెర్రీ, ఇదిగో ఇది. ఇక ఇంకోటి కూడా ఉన్నాయి. ఇది చికెన్ లెగ్ పీస్. ఇంకా ఇంకోండి బనానా కూడా ఇచ్చారు మాకు. ఇదిగోండి ఇలా కొన్ని ఐటమ్స్ ఇచ్చారన్నమాట, చిన్న చిన్నగా ఫుడ్ ఐటమ్స్. ఇక్కడ మాకు విండోస్ క్లోజ్ అండ్ ఓపెన్ అవుతున్నాయి. ఇది ఇంకోండి స్టవ్, దాని మీద కుక్కర్ కూడా ఉంది. అది షింక్. ఇదిగోండి ఇక్కడ ఒక టేబుల్ కూడా ఉంది. ఇదిగోండి టేబుల్, ఇది కప్. ఇదిగోండి సోఫా, ఒక అబ్బాయి కూర్చున్నాడు ఆ సోఫాలో. ఇదిగోండి అది టీవీ. ఇంకా ఇటు విండో కూడా ఉంది హాల్లో. ఇదిగోండి ఇటువైపు కూడా ఉంది. ఇటువైపు ఒక విండో ఉంది. ఇలా లివింగ్ రూమ్ అయిపోయింది. ఇలా హౌస్ ఓపెన్ చేయొచ్చు కూడా. ఇదిగోండి ఇదిగోండి చూడండి, ఇక్కడ ల్యాంప్ కూడా చేశాను నేను. ఇదిగోండి ల్యాంప్, ఇంకా బుక్. ఇదిగోండి చూడండి. ఇప్పుడు బెడ్రూమ్ చూపిస్తాను. ఇది బెడ్రూమ్ అన్నమాట. ఇంకోండి బెడ్. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ అమ్మాయి ఇప్పుడు స్టెప్స్ ఎక్కిద్ది. చూడండి ఇక్కడ స్టెప్స్ ఎక్కితే మనకి రైట్ సైడ్ ఏమో ప్లేయింగ్కి కావాల్సినవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకోండి ఇక్కడ ఒక ప్లేయింగ్ ఒకటి ఉంది. ఈ అమ్మాయి స్లైడ్ అవుతుంది. ఇంకోండి ఇక్కడ క్లైంబింగ్ వాల్ కూడా ఒకటి ఉంది. ఇంకోండి ఇక్కడ ఇద్దరు ఎక్కుతున్నారు. వీళ్ళిద్దరు ఎక్కుతుంటే ఇక్కడ ఒక అబ్బాయి ఫోటో తీస్తున్నాడు. చూడండి ఈ కెమెరా భలే ఉంది కదా, చిన్నగా క్యూట్గా ఉంది. ఇక్కడ క్లైంబింగ్ వాల్ ఎక్కిన తర్వాత ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. అవి ఎక్కిన తర్వాత ఇక్కడ జంప్ చేయాలి. తర్వాత ఇలా స్వింగ్ పట్టుకుని ఊగాలి. తర్వాత ఇక్కడికి రావచ్చు అన్నమాట. ఇప్పుడు ఒక గేమ్ ఐడియా వచ్చింది. అదేంటంటే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి తర్వాత ఇక్కడ నుంచి మనం స్లైడర్లో స్లైడ్ అయ్యి ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళి క్లైంబింగ్ వాల్ ఎక్కాలి. ఆ తర్వాత ఇక్కడ స్టెప్స్ ఎక్కి ఇక్కడ జంప్ చేయాలి. ఇక్కడ నుంచి మళ్ళీ స్వింగ్ మీదకి జంప్ చేసి తర్వాత చెట్టు మీదకి ఎవరైతే ఫస్ట్ వచ్చి ఫ్లాగ్ని పట్టుకుంటారో వాళ్ళకి ఈ ట్రాఫీ. చూడండి బాగుంది కదా ఈ ట్రాఫీ. ఇక్కడ మనకి ఒక స్కోర్ బోర్డ్ ఉంది. చూడండి మీకు కనిపిస్తుందా?
దీంట్లో ఎవరెవరు ఫస్ట్ వెళ్ళి చెట్టుని పట్టుకుంటారో వాళ్ళ స్కోర్స్ ఎంత వచ్చిందో ఈ స్కోర్ బోర్డులో కనిపిస్తుంది. ఎవరిదైతే హైయెస్ట్ స్కోర్ వచ్చిందో వాళ్ళకి ఈ ట్రాఫీ ఇస్తాము. చూడండి, అమ్మాయి చూడండి రెస్ట్ తీసుకుంటుంది. దీని పక్కన చూడండి ఫిష్ క్యాచింగ్ స్టిక్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ వాటర్ అరేంజ్ చేసుకుంటే ఈ ఫిష్ క్యాచింగ్ స్టిక్స్తో ఫిష్ పట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ నేను బెడ్రూమ్ ఉందని చెప్పాను కదా, మనకి ఇప్పుడన్నా మార్నింగ్ గాలి రాలేదనుకో అప్పుడు ఇలా పైన రూఫ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకా మన హౌస్ ఇలా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నా. చూడండి ఎంత బాగుందో, అడ్వెంచర్ క్యాంప్ హౌస్ ఇది. చూడండి ఎంత బాగుందో. ఇదే మా అడ్వెంచర్ క్యాంప్ హౌస్. బాగుందా? నాకు 3 గర్ల్స్ ఉన్నారు. ఈ 3 గర్ల్స్ నేమ్స్ ఏంటంటే ఈమా, స్టెఫ్నీ, జాయ్. మా ఫ్రెండ్స్ అడ్వెంచర్ క్యాంప్ హౌస్ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్